మన పాపములన్నీ ఆయన మీద మోపి ఆ పాపములకు రావాల్సిన శిక్ష అంతా యేసుప్రభు ఎలాగైతే భరించినాడో అలాగే మనము నీతి ఎరుగకపోయినా, మనము నీతి చెయ్యకపోయినా, మనము నీతిమంతులం కాకపోయినా ఆయన నీతి అంతా మన మీద మోపి ఇప్పుడు మనల్ని ఏం చేశాడంటే నీతిమంతులుగా చేశాడు. చాలామందికి ఒక డౌట్ రావచ్చు. ఏమా డౌట్ అంటే, వినండి, ఏం సార్, ఏం చేయకపోయినా పరలోకం ఎట్టబోతాం, ఏం చేయకపోయినా నీతిమంతులం ఎలా అవుతామని చాలామందికి డౌట్ రావచ్చు. అలా డౌట్ అడిగే వాళ్ళని నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. ఏమా ప్రశ్న అంటే, యేసు ప్రభు పాపము చేయకపోయినా ఆయన ఎలా పాపంగా చేయబన్నాడు? ఇది ఎప్పుడు ఆలోచించలేదా అలా అడిగేవాళ్ళు? యేసు ప్రభు పాపము చేయకపోయినా ఆయన ఏమైనాడు? మరి ఆయన పాపము చేయకపోయినా పాపముగా చేయబడి నీ పాపాలకు శిక్ష అనుభవించేనే, ఇదైతే హల్లెలూయా అంటావు. మరి నువ్వు ఏమి చేయకపోయినా ఆయన నీతిని నీకు ఇస్తున్నాడంటే ఎందుకు అంత కోపం? యేసు ప్రభువుని నమ్మితే ఆ మానవుడు దేవునంత నీతిమంతుడు అవుతాడంటే పడాల్సింది కోపం కాదు. ఏం పడాలా? సంతోషపడాలా, ఆనందించాలా. అందుకే దావీదేమన్నాడో తెలుసా? చదవండి, రోమాపత్రిక 4వ అధ్యాయము. రోమాపత్రిక 4వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం కానుంచి చదువుదాం. 2వ వచనం కానుంచి చదువుదాం, ఇంకా అద్భుతంగా ఉంటుంది. అమ్మా వింటున్నారా అందరూ? మీరు నా వైపు చూడండి, వాక్యం అర్థమవుతుంది. చదవండి. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణం కలుగును. ఒక్కసారి నా వైపు చూడండి. ఒకవేళ అబ్రహామే గనుక ఆయన క్రియలను బట్టి, అబ్రహాం మంచితనాన్ని బట్టి, అబ్రహాము చేసిన ఆ నీతిని బట్టి నీతిమంతుడు అయినాడు అనుకో, ఇప్పుడు అతిశయం ఎవరికి? కాసేపు ఇలా చూడు, నన్ను అబ్రహాం అనుకోండి, కాసేపు నీ ఫేస్ అట్లా లేసారంటారా? నన్ను కాసేపు ఏమనుకోండి, అబ్రహాం. ఒకవేళ నేనే కనుక, నేను ఎవరిని ఇప్పుడు, నేనేదో మంచి చేసి, నేనేదో అంటే ఏదో చేసి, నా మంచితనాన్ని బట్టి, నా ప్రవర్తనను బట్టి నేను నీతిమంతుడిని అయినా అనుకో, నా మంచితనాన్ని బట్టి దేవుడు నన్ను నీతిమంతుడు అన్నాడు అనుకో, ఇప్పుడు అతిశయం ఎవరికి, గర్వం ఎవరికి వస్తుంది? ఏం మొదలేటన్నా? నాకెళ్ళి చూస్తున్నట్టే ఉన్నావు కానీ ఏం చెప్తలేవు. ఇప్పుడు నేను అబ్రహాము, నేను నా మంచితనాన్ని బట్టి, నా క్రియలను బట్టి, నేను చేసే పుణ్యకార్యాలను బట్టి నేను పరలోకం పోతిని అనుకో, ఇప్పుడు అతిశయం గర్వం ఎవరికి వస్తుంది? అబ్రహాంకి వస్తుంది. కానీ ఇప్పుడు లేఖనం ఏమి చెప్తున్నది? అతనికి అతిశయ కారణం కలుగును కానీ అది దేవుని ఎదుట కలగదు. అందుకే ఇప్పుడు లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను అంటే ఇప్పుడు అబ్రహాం ఎలా నీతిమంతుడైనాడు? నమ్మినందుకు నీతిమంతుడు, కానీ ఆయన మంచితనాన్ని బట్టి ఆయన నీతిమంతుడు. కానీ అబ్రహాం గురించి చెప్పమంటే అందరూ ఏం చెప్తారు? అబ్రహామా మంచిగా జీవించి పరలోకం పోయినాడు సార్, అబ్రహామా మంచిగా జీవించినందుకు నీతిమంతుడు సార్ అంటారు. కాదు, అబ్రహాము మంచిగా జీవించినాడన్న మాట సత్యం. అబ్రహాము దేవుని దృష్టికి స్నేహితుడు అన్న మాట సత్యం. అబ్రహాము సత్ప్రవర్తన కలిగి జీవించినాడన్న మాట సత్యం. కానీ అబ్రహాం ఈ ప్రవర్తన ఎలా వచ్చిందో తెలుసా? అబ్రహాం జీవితంలో, అమ్మ వింటున్నారా? వినండి. అబ్రహాము అంత పరిశుద్ధంగా జీవించడానికి, అబ్రహాము అంత దేవుడు మెచ్చుకునేటట్టు జీవించడానికి కారణం ఏందో తెలుసా? అబ్రహాము మొదట ఎలా నీతిమంతుడైనా